చిన్నుల్లిపాయలు కేజీ 100 రూపాయలు అనమాట. ఇవి చిన్నుల్లిపాయలు గుడ్డు పులుసు పెడుతున్నాను అనమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను, గుడ్లు వేసుకున్నాను. చిన్నుల్లిపాయలు ఇప్పుడు వచ్చాయండి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. చాలా బాగుంటుంది ఇలా పులుసు పెట్టుకుంటాం. కొంచెం మగ్గనిద్దాం, వేగనిద్దాం. చిన్న ఉల్లిపాయలు వేసిద్దాం. అల్లం వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, మగ్గనిద్దాం. మూతేద్దాం ఫ్రెండ్స్. చిన్నుల్లిపాయలు కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చిన్నుల్లిపాయలు దొరికితే తెచ్చుకుని వండుకోండి. అప్పుడు దీని రుచి ఏంటో తెలుస్తుంది. మగ్గినట్టు కొంచెం ఈలోగా చింతపండు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి వేద్దాం ఫ్రెండ్స్. అలాగే జీలకర్ర పొడి, కారం కూడా వేసేద్దాం. పెద్దాం. ఇప్పుడు చింతపండు పులిపేద్దాం ఫ్రెండ్స్. ఒక నిమ్మకాయ సైజు తీసుకున్నాను నేను చింతపండు. గుడ్లు వేసేద్దాం ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు గుడ్లు వేసేద్దాం. అంతే, ఒక పావు గంట ఉడకనేద్దాం ఫ్రెండ్స్. గుడ్లు పులుసు అయిపోయింది ఫ్రెండ్స్. గుడ్లు పులుసు అయిపోయింది. చిన్న ఉల్లిపాయలు గుడ్లతో పులుసు పెట్టాను. మీరు కూడా చిన్న ఉల్లిపాయలు దొరికితే మీరు కూడా ఇలాగే వండుకొని తిన్న తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్.